వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. మనం ఇప్పుడు ఒక మహత్కరమైనటువంటి విషయాన్ని ప్రారంభించబోతున్నాము. జనవరి 2 నుంచి మీకు ఇది ఎక్కడా కూడా మీకు దొరకదు. అసలు మ్యాథ్స్ ఎలా చేస్తారు మీరు? ఎలా చదువుతారు మీరు? అంటే మ్యాథ్స్ తీసుకునే వాళ్ళని అతి మేధావులుగా మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కూడా మ్యాథ్స్ అంటే చాలా చాలా కష్టం. అమ్మో! మ్యాథ్స్ అని దూరం జరిగే వాళ్ళే ఉంటారు. కానీ అందులో కూడా కొంతమంది ధైర్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని దాంట్లో ఇలా ఎగ్జామ్స్ రాయడానికి అనేది సిద్ధమవుతూ ఉంటారు. కానీ వీళ్ళు కూడా ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే లిస్ట్‌లో చివరన కాకుండా ఉంటామో ఉండమో లిస్ట్‌లో సెలక్షన్ లిస్ట్‌లో అని ఇబ్బంది పడకుండా, డౌట్ లేకుండా ఎస్ఏ మ్యాథ్స్ తీసుకున్నాం ఫస్ట్ సెలక్షన్ లిస్ట్‌లో నా పేరే ఉండాలి అనే విధంగా ప్రిపరేషన్ అనేది చేయాలి. అది అప్పుడే చాలా ముఖ్యం. మీరు తీసుకున్న దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్‌కి సంబంధించి మనం టోటల్ సిలబస్‌ని అంటే జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మీ యొక్క కంటెంట్ అలాగే మెథడాలజీని 11 పార్ట్లుగా డివైడ్ చేశాము. ప్రతి పార్ట్‌లోనూ మీకు 40 మార్కులకు సంబంధించిన డైలీ టెస్టులు వస్తుంది. 9 డైలీ టెస్టులు, 100 మార్కులకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. తరువాత ఇందులో మీకు 2 ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఉంటుంది. ఇది 120 డేస్ బ్యాచ్ అయినప్పటికీ మీకు 9 నెలల వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోవాలని ఉద్దేశంతో. ఇది ఎస్ఏ మ్యాథ్స్‌కి సంబంధించిన సిలబస్ షీట్. ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంది చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 11 అని పెట్టున్నాం. రేపు ఎగ్జామ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. తర్వాత సైకాలజీ వీడియోలు మీకు ఫ్రీగా ఇచ్చున్నాము. అలాగే విద్యా దృక్పథాలకి సంబంధించిన వీడియో క్లాసులు కూడా మీకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ టెస్ట్ మనకు జీకే కరెంట్ అఫైర్స్ కాబట్టి అది ఒక సముద్రం వంటిది కాబట్టి ఎక్కడి నుంచి చదవాలో తెలియదు. కొంతమంది వారపత్రికలు, మాసపత్రికలు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే న్యూస్ పేపర్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి డిసెంబర్ 2025కు సంబంధించిన పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఈ పీడిఎఫ్ని మీరు చదువుకుంటే చాలు. ఈ పరీక్షను వచ్చి మీరు చాలా బాగా రాయొచ్చు. పదే చెప్తున్నాము. ఇది ఒక బ్రహ్మాస్త్రం. గట్టిగా పట్టుకోండి. మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి షెడ్యూల్ అనేది రాష్ట్రంలో ఎవరు కూడా వేయలేదు. మేము వేసి మీకు ఇస్తున్నాం. ఒక క్రమశిక్షణ అనేది అలవర్చడం కోసమే ఇది. ఈ 120 డేస్‌లో మాతో పాటు ప్రయాణం స్టార్ట్ చేసి అయితే ఒక 10 రోజులు కష్టంగా ఉంటుంది. కానీ 11వ రోజు మీరే అలవాటు పడిపోతారు. అంటే చదవడానికి అలవాటు పడిపోతారు. పరీక్ష రాయాలని అలవాటు పడిపోతారు. కాబట్టి అది చాలా చాలా ముఖ్యం. చదవండి, పరీక్ష రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.